ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. HR9 న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత కాలంలో రాజకీయ పరంగా ఎంతో మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులుగా స్వతంత్రంగా వస్తుంటారు. అలాంటి స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉంటున్నారు మన తనకంటి నారాయణ స్వామి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయననే అడిగి తెలుసుకుందాం స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు నిలబడ్డారు అనే విషయాల గురించి కొన్ని మాటలు ఆయన నోటి విందాం. సార్, వెల్కమ్ టు HR9 న్యూస్. సార్, ఓకే మేడం. సార్, ప్రస్తుతం మీరు ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉన్నారంటున్నారు. అవును మేడం. అసలు మీ యొక్క కార్యాచరణ ఏంటంటారు సార్? మీ యొక్క కుటుంబ విశిష్టత చెప్పండి సార్. మా కుటుంబము అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక టీడీపీ క్యాడర్లో ఉన్నాను. ఒక పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి 82, 83లో స్థాపించినాడు. అప్పటి నుంచి కూడా నేను 10 ఏళ్ళ వయసు నుంచి కూడా ఇప్పటికీ టీడీపీ గురించే, టీడీపీ పార్టీ గురించే నేను ఈరోజు ఈ స్థాయిలోనే నడుచుకుంటా పోయినా. కానీ మాకు వచ్చిన మినిస్టర్లు కానీ, మాకు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కటి నాకు ఇంతవరకు జరిగింది ఏంది లేదు. నేను కష్టపడి ఒక కూరగాయలు అమ్ముతూ ఈ స్థాయిలోకి వచ్చినాను. ఈ స్థాయిలోకి వచ్చి నేను పెళ్లి చేసుకొని నాకు 2 పిల్లలు పుట్టినారు. ఒక ఆడపాప, ఒక మగపిల్లోడు. ఈరోజు ఈ స్థాయి కూడా నా సొంత ఖర్చులతో పార్టీ ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా నా సొంత ఖర్చులే పెడతా వచ్చినాను. కానీ పల్లె రఘునాథ్ రెడ్డి కానీ, ఒక నిమ్మల కిష్టప్ప కానీ, ఒక ఈ ఎమ్మెల్యేల నుంచి, మినిస్టర్ల నుంచి ఏ రోజు ₹1 ఆశించిందా మేడం. ఈ రోజు వరకు కూడా నేను కష్టపడతానే వచ్చినాను. కానీ నన్ను గుర్తించలేదు పల్లె రఘునాథ్ రెడ్డి సార్. కాబట్టి నాకు ఆపోజిట్ వాళ్ళను దగ్గరకు పిలుచుకొని నన్ను ఆయన చాలా బాధలు పెట్టి, చిత్రహింసలు చేసి ఆయన వెన్నుదిరిగినాడు. కాబట్టి ఈరోజు అతని మీద బాధతో పార్టీని పోగొట్టుకోలేక నేను సతమత అవుతూ మన పల్లె రఘునాథ్ రెడ్డిని ఓడి వల్లనే నా సత్తా ఏమిటో చూపిద్దాం ప్రజల్లో అని చెప్పి ఈరోజు నేను రెబల్గా వేయాలని చెప్పి ఖచ్చితంగా ముందుకు వచ్చినాను మేడం. అంటే స్వతంత్ర అభ్యర్థిగా ఒకరి మీద పోటీతోనే నేను ముందుకు వచ్చాను అంటున్నారు. అవును మేడం. మీకంటూ ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా నేను ఒక దివ్యాంగుని, కానీ ఒక దివ్యాంగునిగా ఉండి కూడా ఒక ఆర్టీటీ సంస్థలో కూడా పనిచేసినాను మేడం. మా దివ్యాంగుల కోసము మన బుక్కాపట్నం మండలం, కొత్త చెరువు మండలం, పుట్టపర్తి మండలం, ఈ 3 మండలాలు కూడా పనిచేసినాను మేడం ఆర్టీటీ సంస్థ నుంచి. నాకు ఒక స్పందన అనేది, మా వికలాంగులు చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు మేడం. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా గుర్తించలే మా వికలాంగులను. కాబట్టి ఈరోజు నేను కొంచెం ముందుకు వస్తే నా వికలాంగులు అంటే నా బాధ నాకు తెలుస్తుంది, మా అనేది వాళ్ళ బాధ కూడా నాకు తెలుస్తుంది మేడం. ఈరోజు మన అధిష్టానం అనేది గుర్తించి మాకు ఏదో ఒక సీట్ అనేది ఇస్తే నేను నా వికలాంగులను, సకలాంగులను ప్రజల్లో ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోతానని నేను విజ్ఞప్తి చేస్తాను మేడం. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి దివ్యాంగుల పార్టీ సమితి నుంచి మీరు ఎమ్మెల్యే బరిలో ఉండాలనుకుంటున్నారు, లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారు, లేదంటే ఒకరి మీద పైపోటీగా మీరు ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? నేను ఒకటి మేడం, ప్రజల కోసము ప్లస్ మా దివ్యాంగుల గురించి మేడం ఖచ్చితంగా ముందుకు రావాలా. నాకంటే ఒక పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వెన్నుపోటు పొడిచినాడు. ఆ వెన్నుపోటుకు కూడా నాకు కొంత బాధ కలిగించింది. కాబట్టి నా వికలాంగుల కోసం, నా సకలాంగుల కోసం వీళ్ళు 50 ఏళ్ళు చరిత్రలో చేయలేంది నేను 5 సంవత్సరాల్లో ఒక పార్టీ నుంచి నాకు ఒక ఇది అనేది ఇస్తే ఈ 5 ఏళ్ళు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఖచ్చితంగా నేను చెప్తాను మేడం. అది మేడం. అంటే ఎమ్మెల్యే బరిలో ఉంటూనే మీరు ప్రజలకి ప్రస్తుతం కాకుండా గతంలో మీరు ప్రజలకి 40 సంవత్సరాలు నేను టీడీపీ పార్టీ కోసం పనిచేశాను అన్నారు. అవును మేడం. ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించేవారు అప్పుడు? నేను ఇంతవరకు నా సొంత గ్రామంలో మేడం సంవత్సరానికి 100 చీరలు ప్రతి శ్రావణ మాసం మా గ్రామంలో మడుగుబలి అనేది, మాకు నరసింహస్వామి అంటే మా ప్రాణం అంటే మాకు నరసింహస్వామి మేడం. అక్కడ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో బీదలు ఎవరైతే ఉన్నారో మా గ్రామంలో ఆ బీదలకు ప్రతి సంవత్సరం 100 చీరలు అనేది నేను పంపకం చేస్తాను మేడం. మా గ్రామంలో ఏదన్నా ఒక దేవాలయాల గురించి కానీ, ఒక భక్తి రూపకంగా కానీ ఫస్ట్ ఎవరప్ప అంటే మన తనకంటి నారాయణ స్వామి అని చెప్పి మా గ్రామంలో చెప్తారు మేడం.
ఇవన్నీ నేను సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తాను మేడం. ఇంకా వికలాంగులకు అంటే ఎక్కడన్నా కానీ ఒక ఇది లేకపోయినా అనాథ శరణాలయాల్లో కూడా కొంత అమౌంట్ కూడా ఇచ్చి పంపించినాం మేడం. నా కష్టార్జితం. ఈ రోజు నేను ఈ వారంలో ఇన్ని కూరగాయలు అమ్మినా, ఈ కూరగాయలు ఇంత వచ్చింది, నా ఇంటికి ఇంత అయితే మన ప్రజల కోసం ఇంత అని చెప్పేసి అనాథ శరణాలయాలకు కూడా డబ్బులు ఇచ్చినాను మేడం. ఇట్లా కొన్ని నా మనస్తత్వంతో నేను ఇస్తా పోతాను మేడం. ఈ రోజు ప్రజల్లో కూడా మన పుట్టపర్తి నియోజకవర్గంలో తనకంటి నారాయణ స్వామి అంటే ఎవరిని అడిగినా, ఒక చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు మేడం. నన్ను ఏమంటారంటే అగ్రహారం స్వామి అంటారు మేడం. ఇదొకటి, ఎందుకంటే కొన్ని మంచి పనులు చేస్తూ వచ్చినాను కాబట్టి నాకు ఈ పేరు అనేది మళ్ళీ ఒక మధ్యలో వచ్చింది మేడం. ఇది మేడం. మీ యూనియన్ తరఫున మీకు ఎంతవరకు మద్దతు ఇవ్వగలరు, ఎంతవరకు సపోర్ట్ చేయగలరు అంటారు? మేడం, మాకు కూడా ఒక దివ్యాంగుల సంఘాలు అనేది ఉన్నాయి, ఒక యూనియన్ అనేది ఉంది మేడం. ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను అంటే మా యూనియన్ తరఫున మా వికలాంగులంతా ప్రతి ఒక్కరు నా తరఫున ఖచ్చితంగా వస్తారని నేను ఖచ్చితంగా ఆశిస్తాను మేడం. మా యూనియన్ నాకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇస్తుంది మేడం. నేను కూడా ఒక వికలాంగునే కాబట్టి వాళ్ళలో ఒక భాగం కాబట్టి నా వికలాంగులంతా నాకు సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారు మేడం. ఇది అనేది ఉంది మేడం. ఎక్కడికైనా కూడా నా వికలాంగులు పలానా సాటికి రావాలంటే వాళ్ళు ఏ మగసార్లు పడతారో ఏమో, మేము చెప్పిన టైంకి ఖచ్చితంగా అంతా మా నియోజకవర్గమే కాదు మన రాష్ట్ర తరపున మొత్తం యూనియన్ నాయకులంతా, రాష్ట్ర నాయకుల తావు నుంచి, జిల్లా నాయకుల తావు నుంచి, మండల నాయకుల తావు నుంచి, పంచాయతీ నాయకుల తావు నుంచి నా దగ్గరికి వస్తారు మేడం. ఈ బలం అనేది మాకు చాలా ఒక అద్భుతం మేడం. మేము సార్లు పడతారు ఏమో, మేము చెప్పిన టైంకి ఖచ్చితంగా అంతా మా నియోజకవర్గమే కాదు మన రాష్ట్ర తరపున మొత్తం యూనియన్ నాయకులంతా, రాష్ట్ర నాయకుల తావు నుంచి, జిల్లా నాయకుల తావు నుంచి, మండల నాయకుల తావు నుంచి, పంచాయతీ నాయకుల తావు నుంచి నా దగ్గరికి వస్తారు మేడం. ఈ బలం అనేది మాకు చాలా ఒక అద్భుతం మేడం. మేమంతా కలిసి కట్టుగా, నేనే కాదు నా సాటి వికలాంగులు ఎక్కడ ఏమి ఇది అన్నా కూడా మేమంతా ఖచ్చితంగా ఒక యూనియన్ ఉండి మేమంతా పోరాడతాం మేడం. ఖచ్చితంగా సాధిస్తాం మేడం. అయితే రాబోయే కాలంలో, అవును మేడం, ఎన్నికల తదనంతరం మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే గ్రామ ప్రజలకు, నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు తీసుకుంటే నా సొంత గ్రామంలోనే మన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మా ఇంటి ముందర రోడ్డు వేయించినాడు. కనీసం నా ఇంటి ముందర, నేను టీడీపీ నాయకుడినని నా ఇంటి ముందర రోడ్డే సీసీ రోడ్డు వేయలేదు మేడం. అది మళ్ళీ తిరిగి పల్లె రఘునాథ్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినా. పల్లె రఘునాథ్ రెడ్డిను చింతకాయల రవి మండలాధ్యక్షుడు ఉండ్రి, వాళ్ళిద్దరిని పిల్లంపిచ్చి ఆ గుంత చూపిస్తే రేపు పొద్దున్నే నేను వేపిస్తాను నారాయణ స్వామి, వాళ్ళు లేకపోతే ఫోన్లు అన్నారు. కనీసం 3 నెలలు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తలేదు మేడం. అట్లా రెస్పాన్స్ ఇస్తాడు మా పల్లె రఘునాథ్ రెడ్డి. మళ్ళీ మీరు అడగలేదా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని? నేను చాలా సార్లు వరకు ఫోన్ చేసి అడిగినా మేడం. ఆ చిన్న విషయాన్ని నువ్వు ఎంతో పెద్దగా తీసుకొస్తాను నారాయణ స్వామి, ఏం నువ్వు సొంతం ఇన్ని ఖర్చులు పెడతావు కానీ దాన్ని వేసుకోలేవా అని చెప్పి ఇట్లా ఇనుపు తొక్కులు దొక్కినాడు మేడం ఆయన. కాబట్టి అట్లా చాలా చోట్ల ఒక పార్టీల మూలకంగా ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వాళ్ళకి చేయరు, ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకి చేయరు. ఇట్లే చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ఏ గ్రామానికి పోయినా రోడ్లు గుంతలు మేడం. ఈరోజు మా గ్రామం పోవాలంటే దడ పుడుతుంది, ఎక్కడ బండి పడుతుందో, ఎక్కడ పోతామో, ఏం చేస్తామో అనేది కూడా అర్థం లేదు మేడం. అలాగుంది మా రోడ్డు. అట్లా చాలా రోడ్లు 6 మండలాలు తిరిగినా మేడం. ఎక్కడ చూసినా కూడా రోడ్లు చాలా ప్రాబ్లం. నీళ్లు మేడం, కనీసం ఈ నాయకులు ఒక బోర్లు వేపించి ఒక ఫిల్టర్ వాటర్ ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీ కోటి పెట్టినా కూడా ఈరోజు ఈ సమస్యలు ఉండవు మేడం. నేను రేపు భగవంతుని దయ వల్ల నేను గెలిస్తే ప్రతి పంచాయతీకి ఒక వాటర్ ట్యాంక్ అనేది కట్టించి అక్కడ నీళ్ళు అనేది ఖచ్చితంగా ఇస్తాం మేడం. ప్రతి గ్రామానికి నీళ్లు. ఒక వైద్య సదుపాయాలు లేవు మేడం. ఎక్కడ చూసినా హాస్పిటల్ పోవాలంటే 2-3 కిలోమీటర్లు, 2-3 కిలోమీటర్లు పోయే బదులు ప్రతి పంచాయతీలో చిన్న హాస్పిటల్ కట్టించి అక్కడ ఒక నర్సులను, ఒక డాక్టర్ని పెడితే అయిపోతుంది కదా మేడం. అవన్నీ అస్సలు లేవు మేడం. ఇంకా విద్య అంటావా, పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు మేడం. అదే మనము గెలిచినామనుకో, నా నియోజకవర్గంలో
మన గవర్నమెంట్ ఇస్తాదో ఇదో కానీ అధికారంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నేనైతే మన నియోజకవర్గం అంతా స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు బస్సు పాసులు మాత్రం బస్సుల్లో ఫ్రీగా చేపిస్తాం మేడం మన నియోజకవర్గానికి. ఇంకా కొన్ని చాలా చాలా ఉన్నాయి మేడం. పోతే ఒక అవ్వ తాత కొడుకులు అన్నం పెట్టలేదు, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అన్నం అనేది పెట్టలేదు అవ్వ తాతలకు. అలాంటి వాళ్ళకు మండలానికి ఒక అనాథ శరణాలయం అనేది కట్టించి ఖచ్చితంగా వాళ్ళకు నా వంతు అనేది సాయం చేస్తాను మేడం. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మేడం. అవన్నీ కూడా ఒక అభివృద్ధిలోకి తీసుకొస్తా. వాళ్ళు చేయన 50 ఏళ్ళ చరిత్రలో కూడా 5 ఏళ్ళలో చేసి చూపిస్తాను నేను ఖచ్చితంగా చెప్తాను మేడం. ఇది మాత్రం నేను ఏవేవి మేనిఫెస్టో ఇస్తానో ఆ మేనిఫెస్టో ప్రకారము 9 కానీ 10 కానీ ఖచ్చితంగా చేస్తాం మేడం. ప్రతి మండలంలోనూ ఒక గిడ్డంగి అనేది రైతు పండించిన పంట గిట్టుబాటు లేదు మేడం. అవనేది కొంతవరకు రైతుల పక్షాన పోరాడి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తానని కూడా చెప్తాను మేడం. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేడం. నేను ఏ మండలంలో పోయినా కూడా చాలామంది బాధపడుతున్నారు. అప్ప ఆ రెడ్డి ఏం చేయలేదు, ఈ రెడ్డి ఏం చేయలేదు, నువ్వు వికలాంగునివి, నువ్వన్నా ఒక మాట మీద గెలిపిస్తాం, నువ్వు ఈరోజు గెలిస్తే మాకు ఖచ్చితంగా చేయలేప అని చెప్పి ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు మేడం. యాడికి పోయినా ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. ఓకే సార్, ప్రస్తుతం అయితే మీరు 40 ఇయర్స్ 40 సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేశాను అన్నారు. అవును మేడం. అధిష్టానం మళ్ళీ మిమ్మల్ని గుర్తించి అధిష్టానం మిమ్మల్ని పిలిచి మీకు ఒక స్థానాన్ని కేటాయిస్తే తిరిగి మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా? వెళ్తే ఒకవేళ మీరు ఒక సంస్థ యూనియన్లో ఉన్నానంటారు, ఆ యూనియన్ వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు, ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తారంటారు? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు 40 ఏళ్ళు కాదు 45 ఏళ్ళ వరకు కూడా ఈరోజు టీడీపీ గవర్నమెంట్లోనే పనిచేసుకుంటూ పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా కార్యకర్తల మధ్యలో కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోతా వచ్చినాను మేడం. ఈరోజు మనకు దూరం కావడానికి కారణం ఏమప్ప అంటే ఒక పల్లె రఘునాథ్ రెడ్డి వెన్నుపోటు పొడిచినాడు కాబట్టి ఈరోజు పార్టీకి దూరం అవుతా అన్నాను. రేపు మనకు పార్టీ ఒక అధిష్టానం అనేది పిలిచి ఒక చంద్రబాబు నాయుడు ఏదన్నా ఒక ఎమ్మెల్సీ కానీ ఇట్లా ఏదన్నా ఒక పదవి ఇస్తానయ్యా ఖచ్చితంగా అని చెప్పి మాకు షూట్ ఇస్తే మా యూనియన్ లీడర్లు అందరము కలిసి చంద్రబాబు సార్తో పోయి మేమంతా మద్దతు ఇచ్చి ఖచ్చితంగా నా ప్రజలను కూడా ఆయన వెంట ఈరోజు నా వెంట వచ్చేది కూడా ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలే మేడం. ఈరోజు నా వెంబడి వచ్చేది కూడా నాకు ఓట్లు వేసేది కూడా ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తే. ఈరోజు చాలా అసమ్మతి ఉంది పల్లె రఘునాథ్ రెడ్డి మీద. ఏదో ప్రజల్లో పోతాడం జనాలు కలుస్తాడారంటే ఏదో అది జరిగిపోతుంది అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఓటింగ్ శాతం వరకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది కదా మేడం కొంతమంది, కానీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అయ్యా నామినేషన్ నా పొద్దు పాల్గొంటాం, ఓటింగ్ శాతం వరకు నీకు పెంచుతాం, ఓటింగ్ చేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు నన్ను గుర్తించి ఒక వికలాంగునిగా ఒక పదవి ఇస్తామంటే మా యూనియన్ మొత్తం అంతా సార్కు సపోర్ట్ ఇచ్చి మేము ఖచ్చితంగా కూడా సార్ వెంట నడుస్తాం మేడం. ఇది నా విన్నపాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. మనం చూసాం కదా ఇప్పటిదాకా ఏంటంటే ప్రజల కోసమే నేను సేవా కార్యక్రమాలు చేస్తాను, ప్రజల కోసమే నేను ఎమ్మెల్యే బరిలో నిల్చున్నాను, ప్రజల కోసమే ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలను కూడా అందించడానికి నేను ఎమ్మెల్యే బరిలో ఉంటున్నాను దివ్యాంగుడైన తనకంటి నారాయణ స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం.